పెద్ద పెద్ద గ్లాస్ బిల్డింగ్లు, మెరిసిపోయే క్యాంపస్లు, ఇవన్నీ కూడా నీ టాలెంట్ను గుర్తించడానికి అనుకుంటున్నావా? అస్సలు కాదు. నీ గొంతు నొక్కడానికని తెలుసుకోవడానికి నాసిక్లో జరిగిన ఇష్యూ ఒక్కటి చాలు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న కంపెనీ అని నమ్మి వెళ్తే అక్కడ నీ స్కిల్స్ మీద కంటే కూడా నీ మతం మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇదే అక్కడ కార్పొరేట్ వ్యవస్థల్లో జరుగుతున్న కల్చర్. వాళ్ళు చెప్పేది ఏంటి? మతం మార్చుకో, ప్రమోషన్ తీసుకో. ఇదే అక్కడ జరుగుతున్న వర్క్ ఎన్విరాన్మెంట్. ఒక టెక్నాలజీ దిగ్గజం లోపల ఇంతటి దారుణాలు జరుగుతుంటే అక్కడున్న హెచ్ఆర్ మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారు? అసలు వాళ్ళు పట్టించుకుంటున్నారా, లేకపోతే వాళ్ళే దగ్గరుండి ఇదంతా నడిపిస్తున్నారా? హెచ్ఆర్ దగ్గరికి వెళ్తే నీ కంప్లైంట్ వినడం మానేసి రివర్స్లో నిన్నే బెదిరిస్తున్నారు. ఆఖరికి నీ ప్రైవేట్ స్పేస్లోకి వచ్చి మరి నిన్ను వేధిస్తుంటే ఏం చేయాలి? ఇంకా ఇదంతా చూస్తుంటే అది ఒక ఆఫీస్లా లేదు, ఒక మెంటల్ టార్చర్ సెంటర్ లాగా ఉంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ బయటపెట్టిన నిజాలు కేవలం ఒక ఐస్బర్గ్ గంచు మాత్రమే. లోపల ఇంకా ఎంత కుళ్ళుందో, ఎంతమంది నోళ్ళు నొక్కేశారో మీరే ఊహించుకోండి. ఇలాంటి వ్యవస్థలు నీలో ఉన్న టాలెంట్ మొత్తాన్ని వాడుకొని నీ వ్యక్తిత్వాన్ని దొక్కేస్తున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీస్ లాంటి పెద్ద పెద్ద సంస్థల్లో, అది కూడా నాసిక్ లాంటి మేజర్ హబ్లో జరుగుతున్న ఈ ఘటన కేవలం ఒక ఎంప్లాయీ ప్రాబ్లం కాదు, ఇది వ్యవస్థీకృత నేరం. ఏం జరిగిందో, ఎలా జరిగిందో డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేస్తే బయటపడిన నిజాలు ఇవి. ఒక అమ్మాయి నాసిక్ టీసీఎస్లో జాయిన్ అయింది. అయితే ఈ అమ్మాయిని కొంతమంది సీనియర్ ఎంప్లాయీస్, అలాగే కొంతమంది మేనేజ్మెంట్ స్థాయిలో ఉన్న వ్యక్తులు టార్గెట్ చేశారు. అది కూడా ఎలా? ఆ అమ్మాయి వర్కింగ్ స్టైల్ మీద కాదు, ఆ అమ్మాయి నమ్మే సిద్ధాంతాలని టార్గెట్ చేశారు. వాళ్ళు ఈ అమ్మాయిని మెంటల్గా చాలా టార్చర్ చేసి, నీ మతం వదిలిపెట్టి మేము చెప్పిన మతంలోకి మారాలి, అప్పుడు నీకు ప్రమోషన్స్ ఇస్తాం, నీకు ఆఫీస్లో మంచి పొజిషన్స్ ఇస్తామని చెప్పేసి ఆశ చూపించారు. అప్పటికి ఒకానొక దశలో ఆ అమ్మాయి ఒప్పుకోకపోయేసరికి నీ కెరీర్ నాశనం చేసేస్తామని చెప్పేసి బెదిరించడం మొదలుపెట్టారు. అసలు మనం ఏమనుకుంటాం? ఇలాంటి పెద్ద కంపెనీల్లో హెచ్ఆర్ మేనేజ్మెంట్, పాష్ కమిటీలు, ఇంకా సేఫ్టీ మెకానిజమ్స్ చాలా బలంగా ఉంటాయని నమ్ముతాం కదా. కానీ నాసిక్ టీసీఎస్లో ఇలాంటి కమిటీస్ అన్నీ కూడా ఈ నిందితులకు కొమ్ముగా వస్తున్నాయి. ఆ అమ్మాయి వెళ్ళి హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇవ్వగా ఆ కంప్లైంట్ని పట్టించుకోకపోగా తిరిగి ఈ అమ్మాయినే బెదిరించడం స్టార్ట్ చేశారు. ఇక్కడ మనకు ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ ఒక సైలెంట్ మాఫియా నడుస్తుంది. ఒక మతాన్ని ప్రమోట్ చేయడం కోసం ఇంకొక మతాల వారిని బెదిరించడానికి ఈ వర్క్ ప్లేస్ని యూజ్ చేసుకుంటున్నారు. సిచ్యువేషన్ డేంజరస్గా మారుతున్న టైంలో ఈ అమ్మాయి వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఇక్కడే వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో కొన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఈ అమ్మాయిని మతం మార్చడం కోసం వాళ్ళందరూ కూడా ఒక పక్కా ప్లాన్ని ఫాలో అయ్యారు. ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డాయి. దీనిపైన హిందూ సంఘాలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, ఇలా వీళ్ళందరూ నిరసన తెలపడంతో కంపెనీ దిగిరాక తప్పలేదు. 2-3 కీలక నిందితులను కూడా అరెస్ట్ చేశారు. ఇక్కడే మనమంతా ఒక చిన్న విషయాన్ని గమనించాలి. పెద్ద పెద్ద మేడల్లో, ఏసీ గదుల్లో అందరూ ప్రొఫెషనల్సే ఉంటారు అనుకోకూడదు. మతాలు మార్చేవాళ్ళు, సెక్సువల్ హెరాస్మెంట్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇక్కడ ఒక్క అమ్మాయి ధైర్యంగా నోరు తెరవడం వల్ల ఇన్ని భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. అలాగే భయపడి నోర్లు మూసుకున్న వాళ్ళు బయటకు వచ్చి నిజాలు చెప్తే ఇంకెన్ని దారుణాలు బయటపడతాయో ఆలోచించండి. ఇలాంటి దారుణాలని ప్రశ్నించినప్పుడే భారతదేశంలో పేరుకుపోయిన కుళ్ళు మొత్తం క్లీన్ అయిపోతుంది. జై హింద్, జై భారత్.